రాలే. అంటే నచ్చిందా మరి కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చుందా మరి? ఇక నచ్చుతుందంటే ఇక ఎలక్షన్లు వచ్చినాక ఏర్పడుతుంది అంతా. ఎలక్షన్ల టైం వచ్చినాక ఇక ఏ ప్రభుత్వం ఎవరికి వేయాలని అందరం దింపుదామనే ప్లాన్లు ఉన్నారా? మళ్ళీ కాంగ్రెస్ కావాలని ఉందా? ఇక టైంకు ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసిళ్ళు, ఇప్పుడు ఈ సంవత్సరం కాంగ్రెస్ పాలన చూసిళ్ళు. సో ఏది బాగుంది? సంవత్సరంన్నర అయింది కదా. సంవత్సరంన్నర అంటే 100 రోజులనే అన్ని హామీలు చేస్తా అని కాంగ్రెస్ పార్టీ అన్నది. కాలేదు మరి ఆమె అయితే కదా. ఇక ఒక్క రెండే అయినాయి, ఆ రెండే నడుస్తాను. బస్సులలో అయితే కొట్టుకుంటారు, పడతాను, ఏడతాను. గది నా పేరు రాంబాయి. రాంబాయి ఏంది మరి ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఎందుకు వచ్చిన మీటింగ్ చూస్తానికి వచ్చినాం. ఎవరిని చూడడానికి? కేసీఆర్ చూస్తానికి వచ్చినాం. కేసీఆర్ మీటింగ్ చూస్తానికి వచ్చినాం. రేపు కదా మీటింగ్? రేపు మీటింగ్ కానీ జనం మరి ఇదంతా ఏంది అని చూస్తానికి వచ్చినాం. ఏంది మరి ఎట్లుంది మరి పాలన? ఎట్లా ఉంది ఊర్లలో? పాలన అంటే అప్పుడు తిరుగుంది, ఇప్పుడు తిరుగు. అప్పుడు అన్న పనులు అన్ని చేసిండు, ఇప్పుడు అన్న పనులు అన్ని పన్నాయి. అన్ని పన్నాయి. ఒక బస్ కిరాయి తక్కువ చేసిండు. ఏదో గ్యాస్ కు అన్నాడు, ఆ గ్యాస్ కు పడతానే పడతాడు. వాళ్ళందరూ గ్యాస్ కు 500 ఇస్తారట, ఫ్రీ కరెంట్ ఇస్తున్నారట. ఫ్రీ కరెంట్ మాత్రం ఇస్తాడు, ఒక గ్యాస్ మాత్రం ఎవరో పడతలేవు. బస్సు సంగతి ఇక ఆడోళ్ళు మొగోళ్ళు అవుతారు, మొగోళ్ళు ఆడోళ్ళు అవుతారు. కూర్చున్న వాళ్ళు లేస్తలేరు. మా సొంటోళ్ళు నిలబడ్డా గానీ ఆడోళ్ళు జరుగుతలేరు. డబ్బులు ఇచ్చినప్పుడు ప్రశాంతంగా పోయినాం. ఇక ఇప్పుడు ఒకరికొకరు చికెన్ పట్టుకుంటారు బస్సులలో చికెన్. మరి రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తున్నాడట, 6 గ్యారెంటీలు ఇస్తున్నాడు, రైతు బంధు, రుణమాఫీ, పెన్షన్. మీకు 4000 పెన్షన్ అన్నారు. పెన్షన్ గదే 2000 వస్తాయి, గంతే 2000. ఇక 4000 పింఛన్ లేదు, 3000 పింఛన్ లేదు, 4000 పింఛన్ లేదు. ఒక్క బస్సు కిరాయి తక్కువ చేసిండు. గ్యాస్కు అన్నాడు, గ్యాస్కు 500 అన్నాడు కానీ 910 తీసుకుంటా అంటారు. రేపు కేసీఆర్ సార్ మీరు అనుకున్న కేసీఆర్ సార్ రేపు వస్తాను మరి ఇక్కడ మీటింగ్ కి. సో ఏం చెప్తాం మరి కేసీఆర్ చెప్తాం? ఇవే చెప్తాం. ఇప్పుడు ఇలా చెప్పినా అలా చెప్తాం.